అందరికీ నమస్కారం అండి. రేపే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. కావున శ్రీ కోదండరామస్వామి ఆలయం గురించి, దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం ఎంతో ప్రాచీనమైనది, ఎంతో విశిష్టమైన దేవాలయము. ఇక్కడ కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఏకశిలలో సీతా రామ లక్ష్మణుల విగ్రహం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది మహర్షులకు, తపోధనులకు, యజ్ఞ యాగాలకు త్రేతాయుగంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఋషుల తపస్సుకు రాక్షసులు తరచుగా భంగం కలిగించేవారు. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై ఒంటిమిట్టకు వచ్చాడని, కోదండం ధరించి పిడిబాకుతో రాక్షస సంహారం చేసి ఋషుల తపస్సు నిరాటంకంగా సాగేలా చేశాడని ఒక కథనం. ఈ దేవాలయంలో శ్రీరామున తీర్థం కూడా ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడినది. అదేవిధంగా ఈ స్థల పురాణానికి ఒక ప్రత్యేకత ఉంది. రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకువెళ్ళాడని తెలిసిందే. కానీ సీతారాముల కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడిందని, అప్పుడు మృకుండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అమ్ముల పోది పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని పురాణ గాథ. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఒంటిమిట్టలో పున్నమి వెన్నెల్లో రాములోరి కళ్యాణం చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. రాత్రి కళ్యాణం జరగడానికి పురాణాల్లో ఒక కథ ఉంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో, నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం ఘనంగా జరుగుతుంది. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు, ఆ పౌర్ణమి వెన్నెల్లో ఆ రాత్రి వేళలో సీతారాముల వివాహం ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా రామాలయం లేని ఊరు, రామాయణం వినని వారు ఉండరు. దేశంలో ఏ రామాలయానికి వెళ్ళినా రాముడి కుడివైపు లక్ష్మణుడు, ఎడమవైపు సీతాదేవి పాదాల దగ్గర నమస్కార భంగిమలో హనుమంతుడు విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు. అలాంటి అరుదైన ఆలయమే ఒంటిమిట్ట దేవాలయము. రాముడు ఇక్కడికి వచ్చే సమయానికి హనుమంతుడు శ్రీరామునికి పరిచయం లేదని, అందుకే హనుమంతుని విగ్రహం ఇక్కడ లేదని పురాణ కథ. ఎంతో విశిష్టమైన ఈ ఒంటిమిట్ట రామాలయం ఒక్కసారైనా దర్శించి మనము తరిద్దామండి. వీలైతే మనము ఈ పండు వెన్నెల్లో ఈ సీతారాముల కళ్యాణం చూసి జన్మధన్యం చేసుకుందాము. జై శ్రీరామ, జై సీతా సమేత శ్రీరామ, జై శ్రీరామ, జై రామ, జై జయ రామ.